వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఇవాళ అయితే మీ అందరితో ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు సండే అనమాట. మా తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. సో వాడి కోసం అయితే నేను ఇంట్లో నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసి హాస్టల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. సో ఏమేమి చేశాను ఇంట్లో ఏంటన్నది అయితే ఫస్ట్ మా మ్యాగీ చెప్తుంది, ఆ తర్వాత నేను చూపిస్తాను. మ్యాగీ ఏమేమి తిన్నావు నువ్వు? చెప్పు, నీట్గా చెప్పు, ఏమేమి తిన్నావు చెప్పు. చెప్పు. బిర్యానీ, చికెన్, గుడ్డు, ఇంకేం తిన్నావు? తెల్లన్నా, ఇంక ఇది చపాతీ, అన్ని తిన్నావా? బాగున్నాయా బాలేవా? పెరుగు పచ్చడి అన్ని బాగున్నాయా? అమ్మ బాగా చేస్తుందా, పిండి బాగా చేస్తుందా? చూసారు కదా ఫ్రెండ్స్, అంటే ఇది చెప్తుంది మాకు చాలా బాగుంటుంది. సో నేనైతే ఈరోజు మీకు ఏమేమి చేశానో చూపించేస్తాను అనమాట. సో మీరైతే చూసేయండి. ఇక్కడైతే ఇంకా గుడ్లు అనేవి ఒలుస్తున్నాను అనమాట బాక్స్ పెట్టడానికి. అంటే హాస్టల్లో వాళ్ళకి హాస్టల్లో నాన్ వెజ్ లేదు, సో అందుకని తీసుకెళ్తున్నాను. కొంచెం అది కూడా వర్క్ అంటే చాలా రోజులు వాడిని చూసి కొంచెం మొన్న వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంట్లో పని ఉండడం వల్ల అయితే మొన్న మిస్ అయిపోయాం. మనకి ఈరోజు అయితే ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే దీంట్లో వైట్ రైస్ బిర్యానీ పెట్టేస్తాను. చూసారు కదా, ముక్క అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట. అండ్ అందులోని ఈరోజు మా విష్ణు అయితే చాలా బాగా కుదిరిందని చెప్పాడు. అండ్ షార్ట్లో చెప్పాను కదా మా ఆయన సర్ప్రైజ్ షాక్ అనేసి. సో అదే అనమాట ఇది. మా తమ్ముడి దగ్గరికి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను వెళ్దాం అనేసి, కానీ మా ఆయనకి సండే టైమ్స్ కూడా వర్క్స్ ఉండడం వల్ల అయితే ఇంకా కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. అండ్ నేను ఏదైనా సరే అంటే అనుకున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవుతుంది అనేసి ఫిక్స్ అవుతాను. అవ్వలేదంటే ఇంక అడగను మళ్ళీ. ఇంకా మా ఆయన అది అర్థం చేసుకున్నారు, ఇంక అడగలేదంటే హర్ట్ అయింది ఎక్కడో అనేసి. అలా అని బలవంతం కూడా చేయలేదు. అందుకే ఇంకా ఆయన పొద్దున్నే తీసుకొని వచ్చి రెడీ చెయ్యి, తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేద్దాం, ఎందుకంటే మాకు వర్షాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అది అందుకే తొందరగా ప్రిపేర్ చేశాను. సో ఇది వచ్చేసి బిర్యానీ అనమాట, మొత్తం పెట్టేశాను. మా తమ్ముడితో పాటు ఇంకొక పిల్లోడు కూడా ఉన్నాడు, మా ఊరు పిల్లడు. యాక్చువల్గా 3 మెంబర్స్ అనుకున్నాను, అందుకే చికెన్ నేను ఎక్కువ తెప్పించేశాను. ఒక అబ్బాయి అయితే ఊరు వెళ్ళిపోయాడంట, సో అబ్బాయి లేడు. అండ్ ఇదైతే బిర్యానీ పెట్టేశాను కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి వైట్ రైస్ పెట్టేస్తాను. ఫస్ట్ అయితే మా మ్యాగీ ఫస్ట్ తినేసింది అనమాట. తిని సూపర్గా ఉందని చెప్పింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదిగోండి వైట్ రైస్ కూడా పెట్టేశాను. ఎగ్స్ పెడతాను. అండ్ ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి ఎగ్ పెట్టేస్తున్నాను. గుడ్లు కూడా ఉడకబెట్టేశాను పిల్లల కోసం. అండ్ ఆ తర్వాత చికెన్ కర్రీ పక్కన చూస్తున్నారు కదా, గ్రేవీతో చేశాను అనమాట, మరి ఫ్రై లాగా కాకుండా. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా ఇట్లా రసం ఉంటేనే తింటారనమాట. మా పిల్లలు అంటే మా తమ్ముళ్ళైనా మా విష్ణు అయినా ఎవరైనా సరే అలానే తింటారు. ఇదేమా ఏడగా మళ్ళీ తుడుపుతా. ఇదైతే క్యారేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి చపాతీ. ఇది కవర్ ఉన్నాను మేడం, ఆ కవర్ ఇప్పుడు ఎక్కువ బాక్సులు పెట్టేసుకుంటే బండి డిక్కీలో పట్టదనమాట. సో అందుకని ఇంకా దీన్ని అయితే చపాతీస్ అయితే ఇలా పెడుతున్నాను. సో 4 చపాతీలు అయితే పట్టుకెళ్తున్నాను మా తమ్ముడు వాడి ఫ్రెండ్కి అనమాట. సరిపోదాం. చూసారు కదా, 4 చపాతీలు అయితే పెట్టేశాను. సరే చపాతీస్ కూడా అయిపోయింది. అండ్ ఆ తర్వాత పెరుగు పచ్చడి.
ఇది చూడండి, ఇది ప్యాక్ చేస్తుంది. ఇట్లనే ఉంటుంది అనమాట. ప్రతి పనిలోనూ అడ్డు వస్తుంది. నేను ఏం పని చేసినా నాకు మళ్ళీ వెనకాల రిహార్సల్ చెప్తా ఉంటుంది. చూపి ప్యాక్ చేసినామని చూపి. చూసారు కదా మొత్తం. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట చరణ్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళకైతే వ్లాగ్ అయితే తీస్తాను. సో ఇదనమాట. విష్ణు పెట్టేసినావు క్యారేజెస్ అన్నీ, తీసుకో క్యారీ బ్యాగ్. ఇవ్వండి మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాము. తీసుకుందాం అదా దెబ్బడా ఇద్దా. ఇంక ఇదైతే వెళ్తున్నప్పుడు క్లిప్ అనమాట. ఇంక కాలేజ్ దగ్గర అయితే ఎలాంటి వీడియో తీయలేదు, ఎందుకంటే పిల్లలందరూ వాళ్ళ మమ్మీస్తో మాట్లాడాలనేసి అయితే ఫోన్ తీసుకున్నారు. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బై.